యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. ఫ్రెండ్స్, యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నందుకు రియల్లీ థ్యాంక్ యూ. ఇప్పటికి మనం 470 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాము. అదేవిధంగా మనం మోర్ దెన్ 100 వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ వెతుక్కోవడం కష్టమని చెప్పి accessibleworld.in అనే వెబ్సైట్ని అయితే మనం లాంచ్ చేసాము. ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఏదైనా కోర్సుల్లో రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే మీకు HTML ప్రాక్టికల్ ఫైల్స్ డైరెక్ట్గా మీరు చదువుకోవచ్చు. ఓకే, ఇంకా ఎన్నో ఫీచర్స్ accessibleworld.in అనే వెబ్సైట్లో అయితే మీకు దొరుకుతాయి. accessibleworld.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మన వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 7731879173 అనే నెంబర్కి అయితే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. మీకే కాదు, ఈవెన్ నాకు కూడా చాలా ఇంపార్టెంట్. నా మీద చాలా బాధ్యతతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏంటంటే, మనం కరెన్సీ ఐడెంటిఫై చేయడానికి మనం చాలా యాప్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, అండ్ చాలా యాప్స్ చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాయి. ఓకే, కొన్ని యాప్స్ చాలా స్లోగా రెస్పాండ్ అవుతాయి. బట్ ఈ వీడియోలో నేను కరెన్సీ ఎలా రీడ్ చేస్తుంది అనేది చూపించను. బట్ నా ముందు ఒక 200 రూపీస్ ఫేక్ నోట్ అనేది ఉంది. ఓకే, ఈ నోట్ని మన కరెన్సీ రీడర్స్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నాయి? ఓకే, ఈ డమ్మీ 200 రూపీస్ నోట్ని కరెన్సీ రీడర్స్ ఉన్నాయి కదా, ఇవి ఎలా ఐడెంటిఫై చేస్తున్నాయి అనేది మీకు చూపించబోతున్నాను. సో మొట్టమొదటిగా నేను టెక్ ఫ్రీడమ్ వాళ్ళు తయారు చేసిన క్యాష్ రీడింగ్ ఫీచర్ని అయితే నేను ఓపెన్ చేసి చూపించబోతున్నాను. దీని తర్వాత ఇంకా నా ముందైతే 3 అప్లికేషన్స్ ఉన్నాయి. నా దగ్గర 3 కరెన్సీ రీడర్స్ ఉన్నాయి. ఆ 3 అప్లికేషన్స్లో కూడా ఈ నోట్ని మీకు చూపించబోతున్నాను. ఏ కరెన్సీ అప్లికేషన్ అయితే సరిగ్గా చదవదో అది మనకి వ్యాలిడ్ అప్లికేషన్. ఏ కరెన్సీ అప్లికేషన్ అయితే ఈ నోట్ని ఐడెంటిఫై చేస్తుందో సో దాంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేను ఫస్ట్ టెక్ ఫ్రీడమ్ వాళ్ళు అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. ముందుగా చెప్పినట్టు ఓకే, ఈ టెక్ ఫ్రీడమ్ మీద క్లిక్ చేస్తే ఓకే, క్యాష్ రీడర్ అనే ఒక ఫీచర్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇది 200 రూపీస్ అని మనకి చదివేసిందండి. ఇది ఒక డమ్మీ నోట్, అంటే పిల్లలు ఆడుకునే నోటు. 200 రూపీస్. సో చూసారా, 200 రూపీస్ అని చెప్పింది. సో ఈ అప్లికేషన్తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఏ అప్లికేషన్ని కూడా తప్పు పట్టట్లేదు. ఈ ఇష్యూని మీకు తెలియజేద్దామని చెప్పి నా చిన్న ప్రయత్నం అంతే. ఓకే, ఇప్పుడు నేను 700 రూపీస్ ఎంతో నాకు గుర్తులేదు, అంత కాస్ట్ పెట్టి కొన్న క్యాష్ రీడర్ అనే ఒక అప్లికేషన్ని యూజ్ చేసి ఈ ఐడెంటిఫై చేస్తుందో లేదో చూద్దాం. ఓ మై గాడ్, ఇది కూడా 200 రూపీస్ నోట్ అని చెప్పిందండి. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు నేను? ఓకే, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇంకొక అప్లికేషన్, అది మామూలు అప్లికేషన్ కాదండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసిన మనీ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఏమయ్యే అవకాశాలు ఉన్నాయి? చదువుతుందా చదవదా? గెస్ట్ చేసి కామెంట్ రూపంలో రాయండి ఈలోపు ఎవరైనా రాయగలిగితే. ఓకే, నేను మనీ అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. ఓకే, చదవట్లేదు. వీఆర్ సో లక్కీ అనుకుంటున్నా, చూద్దాం. ఓకే, ఇంకా ఐడెంటిఫై చేయలేదు. గ్రేట్. మరొక్కసారి ఈ యాప్ను క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం అనిపిస్తుంది. ఓకే, మరొక్కసారి ఓపెన్ చేస్తున్నాను ఈ మనీ అనే అప్లికేషన్. ఓకే, మనీ.
ఓ, ఇది కూడా 200 రూపీస్ నోట్ అని చెప్పిందండి. మరొకసారి చదువుదాం. 200 rupees. సో ఫైనల్గా మనం ఆర్బీఐ వాళ్ళు తయారు చేసిన మనీ అనే అప్లికేషన్ కూడా నమ్మలేకపోతున్నాము. సో మీకు ఇంకేమైనా అప్లికేషన్స్ తెలిస్తే కామెంట్ రూపంలో రాయండి. నేను ఆ అప్లికేషన్స్తో కూడా ఈ నోట్ని అనేది నేను చెక్ చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోని అయితే మీకు వీలైనన్ని గ్రూప్స్లో అయితే షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అని నేను అనుకుంటున్నాను. అండ్ మీకు ఖచ్చితంగా నా ప్రయత్నం నచ్చే ఉంటే లైక్ మాత్రం ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.